జబర్దస్త్ అందరికీ నమస్కారం. నీ బతుకు చెడ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ దండరాజ్. ఈ రోజు మన కార్యక్రమంలో విడిపోయిన కపుల్స్. ముందుగా విడిపోయిన జంటలో కొంతమంది మీరు సెలెక్ట్ చేస్తాం. అందులో ఒక జంట రామ్ ప్రసాద్. వెల్కమ్ టు నీ బతుకు చెడ. కూర్చోండి. ఏంటదే నీ బతుకు చెడ కార్యక్రమం. కూర్చోండి. సరస్వతి గారికి ఇప్పుడు మీరిద్దరు ఎందుకు విడిపోయారు? ఇంటికొచ్చి మందులో క్వార్టర్ కలుపుకుంటాడండి వాడు, సోడా కలుపుకుంటాడండి వాడు. నీ బతుకు చెడకు వచ్చి నువ్వు క్వార్టర్లో నీళ్లు కలపమని ఆడదాంతో చెప్తావు. ఒక బాటిల్ వాటర్ ఇమ్మా అన్న. తప్పది. దేనికి? ఒక భర్త తాగుతాడు. దేనికి అడిగావు? నేను తాపి మేస్త్రిని. కొన్ని రోజుల తర్వాత ఈ యాంకర్ అయ్యాడు. నీ బతుకు చెడ ప్రోగ్రానికి స్వాగతం సుస్వాగతం. ప్రోగ్రామ్ ఇప్పుడు ఫస్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరో ఒక జంటను పిలుద్దాం. రండి. ఎవరండి ఆ జంట? రండి ప్లీజ్. కూర్చో. పని మాట్లాడు. కూర్చో. ఇప్పుడు ఆవిడ్ని కూడా పిలిపించేద్దాం. రండి తల్లి. ఎక్కడ ఏం మాట్లాడాలి ఇక్కడ? అటు తిరిగి ఇటు తిరిగి నా కాడికి వచ్చింది ఇది. నమస్కారం సార్. నమస్కారం. నేను సార్ కుటుంబరావుని. కుటుంబరావు అంటూ ఇప్పుడు మీకు 20 ఏళ్ల క్రితం ఒక 5 లక్షలు అప్పిచ్చాను, గుర్తుందా మీకు? గుర్తులేదు బాబు. చెల్లెలి పెళ్లికి కావాలంటే అప్పిచ్చాను కదా సార్. చెల్లెలు పెళ్లిక మిమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కళ్ళు చాలా డిమ్ అయిపోయాయి. లోపల అద్దాలున్నాయి, పెట్టుకొని వస్తానా? ప్లీజ్ సార్ ప్లీజ్. ఇక్కడే ఉన్నాయినా బాబు. మాది పరుగుల కుటుంబం. మీ డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే. నమస్కారం. అర్థమైంది కదా బాబు? అవునవును. కోటేశ్వర గారు, ఎవరవయ్యా నువ్వు? సరాసరి ఇంట్లో వచ్చేసావు. నువ్వేమన్నా దొంగవా ఏంటి? దొంగ కాదండి. నా పేరు కుటుంబరావు. మీ ఆడపడుచుకు పెళ్లి అంటే 20 ఏళ్ల క్రితం 5 లక్షలు అప్పించాను. అవి ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. 25 లక్షలు ఎవరికి ఇచ్చావు? మీ ఆయనకి ఇచ్చాను. ఇప్పుడే కనబడ్డాడు. లోపలికి వెళ్ళి అద్దాలు పెట్టుకొస్తాను. ఒకసారి పిలవండి. చచ్చిపోయి 10 సంవత్సరాలు అయిందయ్యా. లోపల వెళ్ళాడండి. ఇప్పుడే కనబడ్డాడు. ఎవరు? నా భర్త నీకు కనబడ్డా? 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన నా భర్త నీకు కనిపించాడా నాయన? అవునమ్మా. ఎలాగున్నాడమ్మా? ఎలాగున్నాడు? బాగున్నాడా? చిక్కిపోయాడా? టైంకి ఏమైనా తింటున్నాడా నాయన? బాబు బాబు నీకు కనిపించాడు. నాకు అదే ఆనందం. ఇదిగో చూడు నాయన, మాది చాలా పరుగుల కుటుంబం. మా ఇంట్లో డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే. సమాజంలో రోజు రోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అలాంటి టైంలో ఎంతో కష్టపడి చాకచక్యంగా 2 గజ్జి దొంగలు పట్టుకున్నారు ఎస్ఐ సింహం గారు. నగరంలో కొంతకాలంగా దొంగతనాలు బాగా పెరుగుతున్నాయి. ప్రజలు బాగా భయాందోళనలో ఉన్నారు. మీరేం భయపడొద్దు, నేనున్నాను. వాళ్ళని పట్టుకుంటా. ఆల్రెడీ 2 పట్టుకున్నాం. మిగతా వాళ్ళని కూడా ఏరి పారేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. త్వరలోనే వీళ్ళని కోర్టులో సరెండర్ చేస్తాం. దొంగతనాలను నిర్మూలిస్తాం. వీళ్ళకి శిక్ష ఇస్తాం. ఏమన్నా అడగండి. ఇప్పుడు బాగా చెప్పారు సార్. నేను మళ్ళీ చెప్పండి సార్. కెమెరా ఆన్ అవ్వలేదు సార్. నా మొగునరే చేసిండు సారు. సారు అమ్మాయి, నీ ఆయన పేరు ఏం పేరు? రామలింగం సారు. ఆడు అటుపక్క ఉన్నాడమ్మా. మన ఇంట్లో ప్రధానమైన ఆస్తి, మన వంశానికి ఇంపార్టెంట్ అయిన ఆస్తి. ఇదిగో పెద్ద కోడల ఈ కట్ట నీకు, చిన్న కోడల ఈ కట్ట నీకు. నాకు ఈ చీపురు కొట్టదు, ఆ చీపురు కట్టే కావాలి. ఎందుకమ్మా? ఇందులో 4 పుల్లలు తక్కువ ఉన్నాయి, అందులో 4 పుల్లలు ఎక్కువ ఉన్నాయి. 4 పుల్లలు ఇవ్వచ్చు కదమ్మా. నా 2 కొడుకులు 2 కోడల్ని కొడతారు, తిడుతారు, చంపుతారు. కానీ ఏ కోడలు కూడా ఎదురు తిరగకూడదు. పద్ధతిగా ఏ కోడలు ఉంటే ఆ కోడలకి నా ఆస్తి రాసిచ్చారు. అలాగే నమస్కారం చేస్తున్నాను. ఆస్తి లేకపోయినా పర్లేదు, ఇది చాలా మంచి అవకాశం. జై బాహుబలి.